ఈరోజు మార్కెట్స్లో లిటిల్ బిట్ బీరిషెడ్ మూమెంటం అయితే మాత్రం మనం చూసాం. ఈవెన్ నిఫ్టీ కానీ సెన్సెక్స్లో కానీ బ్యాంక్ నిఫ్టీస్లో కానీ ఫాల్ అయితే మాత్రం మనం చూడగలిగాం. అయితే ఫాల్ వచ్చేసరికి మేజర్గా అయితే మాత్రం లేదు. కానీ సాటర్డే ఈవినింగ్ అంటే మోస్ట్లీ మన వీక్లీ అనాలిసిస్ రిలీజ్ చేసిన తర్వాత అండ్ ఒక సాటర్డే ఈవినింగ్ నుంచి మండే మార్నింగ్ వరకు వార్ టెన్షన్స్ మళ్ళీ రేస్ అయినాయి. వార్ స్టార్ట్ అయింది, సండే మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ అటాక్ స్టార్ట్ అవుతాయేమో అనే ఫియర్ ఆల్రెడీ అందరిలో రైజ్ అయింది. అండ్ సేమ్ టైం మండే మార్నింగ్ వచ్చేసరికి అది సాల్వ్ అయిపోయింది. కానీ మార్కెట్స్లో మాత్రం మైనర్ ఫాల్ అనేది కనిపించింది. ఎందుకు ఫాల్ కనిపించింది? ఒక పక్క యూఎస్ ఫ్యూచర్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే డౌ జోన్స్ ఫ్యూచర్స్లో కానీ నాస్డాక్ ఫ్యూచర్స్లో కానీ పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. యూరోపియన్ మార్కెట్స్ ఏమో న్యూట్రల్గా ఉన్నాయి. కానీ ఈరోజు మార్కెట్స్లో ఫాల్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాయింట్ ఇది మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ వన్, ఇక్కడ నుంచి ఫర్దర్గా మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఈ రోజు మూమెంటం బట్టి. సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. థర్డ్ వన్, వార్ పరంగా అసలు ఏం జరిగింది లాస్ట్ 2 డేస్లోని అండ్ ఎందుకు మళ్ళీ కూడా కన్సర్న్స్ రైజ్ అయినాయి, మళ్ళీ అన్సర్టెనిటీ ఎందుకు సాల్వ్ అయింది మార్నింగ్ అండ్ ఫర్దర్గా మళ్ళీ అదే అన్సర్టెనిటీ రైజ్ అయితే మార్కెట్లో ఎంతవరకు మనం ఫాల్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ ఈ అన్సర్టెనిటీస్ ఏమీ లేకుండా పీస్ డీల్ కంప్లీట్ అయిపోతే ఎప్పటి వరకు అంటే ఏ టైంలో మనం వచ్చరికి మూమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్లో ఈరోజు ఫాల్ వచ్చింది. యూజువల్గా గోల్డ్ అండ్ సిల్వర్ పాజిటివ్ సైడ్ వెళ్ళాలి, కానీ ఎందుకు ఈరోజు ఫాల్ వచ్చింది దాని గురించి కూడా మాట్లాడదాం. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారే ఈరోజు 5% పడింది. ఆస్ట్రల్ కంపెనీ 9% డ్రాప్ వచ్చింది. మైక్రోన్ టెక్నాలజీ కంపెనీ 10% పెరిగింది. అండ్ సేమ్ టైమ్ సమ్ అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ అప్డేట్స్ అండ్ బజాజ్ ఆటో వచ్చేసరికి 1% పాజిటివ్గా మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇలా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఈ అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకుంటే ఆ స్టాక్స్ రిలేటెడ్గా ఫర్దర్ మూమెంటం అనేది మీకు కొంచెం అవేర్నెస్ అనేది వచ్చింది. సో అందుకోసం వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి మీ అందరికి అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ ఫీల్ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.46% నెగిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.48% నెగిటివ్గా క్లోజ్ అవడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.77%. ఈసారి నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఎక్కువగా కరెక్షన్ అయింది. దానికి సెపరేట్ రీజన్ ఉంది చెప్తాను. ఫిన్ నిఫ్టీ ఏమో 0.64% నెగిటివ్గా క్లోజ్ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా మిడ్ క్యాప్ 0.47% నెగిటివ్ సైడ్ డ్రాప్ అయితే స్మాల్ క్యాప్ 0.62% నెగిటివ్ సైడ్ డ్రాప్ అవడం మనం చూడగలిగాం. ఇండియా విక్స్ ఈరోజు ఒక్కరోజు 4.29% హైయర్ సైడ్ మూవ్ అవుతూ 13.6 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ ఇండెక్సెస్ అన్నీ కూడా నెగిటివ్గా డిక్లైన్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇదంతా బాగానే ఉంది. అయితే ఈరోజు మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం, తర్వాత న్యూస్ అప్డేట్స్ పరంగా కన్ఫర్మేషన్ తీసుకుందాం. టెక్నికల్ అనాలిసిస్ పరంగా చూస్తే నిఫ్టీ 50లో వచ్చిన ఫాల్లో వెయిటెడ్ స్టాక్స్లో చూస్తే ఈరోజు కోటక్ బ్యాంక్ 3% ఫాల్ అయింది, యాక్సిస్ బ్యాంక్ 1.5%, ఎస్బీఐ 0.89% అండ్ అట్లనే ఇండియన్ ఇండియన్ బ్యాంక్, బజాజ్ ట్విన్స్ అన్నీ కూడా కొంచెం నెగిటివ్గా రావడం మనం చూడగలిగాం. మేజర్గా కోటక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ కరెక్షన్ అవడం నిఫ్టీ 50ని అలానే బ్యాంక్ నిఫ్టీని ఎక్కువగా ట్రిగర్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ రెండు కూడా కొంచెం వెయిటేజ్ ఉన్న కంపెనీస్ కాబట్టి వీటిలో ఫాల్ చూసాం. అది నిఫ్టీ 50ని కూడా కొంచెం ట్రిగర్ చేసింది. ఐటీ కంపెనీస్ అన్నీ కూడా మిక్స్డ్గానే ఉన్నాయి. కానీ రిలయన్స్లో 1% పైన డ్రాప్ కనిపించింది. ఎల్ఎన్టీ 1% పైన డ్రాప్ వచ్చింది. భారతీ ఎయిర్టెల్ 0.5% డిక్లైన్ వస్తాయి. హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్స్ బోత్ కూడా ఈచ్ 1% ఫాల్ అయితే మాత్రం మనం చూడగలిగాం. వెయిటేజ్ స్టాక్స్ పరంగా చూసుకుంటే కోటక్, యాక్సిస్, ఎస్బీఐ ఇవన్నీ కూడా నెగిటివ్గా డిక్లైన్ రావడం, ఈరోజు నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని మనం ఫాల్ రావడం అయితే చూడగలిగాం. కానీ ఫాల్ వచ్చే పర్సంటేజ్ ఎంత? 0.5%. గుర్తుపెట్టుకోండి, ఒక ఇండెక్స్లో సివియర్ సెల్ ఆఫ్ వస్తుంది అని మీరు ఎప్పుడు అనుకోవచ్చో తెలుసా? మోర్ దెన్ 1%. మెయిన్ ఇండెక్స్ అనమాట. అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మోర్ దెన్ 1% to 1.5% యావరేజ్గా కానీ ఫాల్ అయితే మాత్రం సివియర్ సెల్ ఆఫ్ మార్కెట్లో స్టార్ట్ అవుతుందని అర్థం. లేదు అని అనుకుంటే వచ్చే ఫాల్ ఏదైతుందో అది కేవలం మైనర్ ఫాల్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. దానికి డబుల్ కన్ఫర్మేషన్ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని చూడండి. ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా మార్కెట్లో సెల్ చేయడం మొదలు పెడితే అంటే ప్యానిక్ సిచ్యువేషన్ వస్తుంది అని వాళ్ళు అనుకుంటే మాత్రం ఫస్ట్ వాళ్ళు సెల్ చేసేది మిడ్ అండ్ స్మాల్సే. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే 0.4-0.5% ఫాల్ ఉంది. సో పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. థర్డ్ వన్ వచ్చరికి ఇండియా విక్స్ కేవలం 4% స్పైక్ అయింది అండ్ ఓవరాల్గా చూస్తే 13.6 దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. విక్స్ పరంగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ మార్కెట్లో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. ఎందుకంటానంటే ఇండియా విక్స్ పరంగా అయితే మాత్రం 4.2% ఏదైతే మొమెంటం వచ్చిందో
కరెంట్లీ వచ్చేసరికి. అండ్ 15 అబోవ్ అయితే మాత్రం మొమెంటం రాలేదు. అంటే విక్స్ స్పైక్ అవ్వచ్చు, కానీ 15 అబోవ్కి వెళ్ళేటప్పుడు బిగ్గెస్ట్ కన్సర్న్స్ రైజ్ అవుతాయి. ఇలా 4% అప్ సైడ్ మళ్ళీ నెక్స్ట్ డే ఫాలో వస్తుంది విక్స్లో, అవన్నీ కామన్. ఓకే, సో విక్స్ ఒకరోజు పెరగడం తగ్గడం అనేది కామన్. 4% నాట్ ఏ ప్యానిక్ సిచ్యువేషన్ వ్యూ అనమాట. ఎనీథింగ్ 15 అబోవ్ 16, 17కి మూవ్ అవడానికి ట్రై చేస్తుంటేనే మనం వర్రీ అవ్వాలి. సో ఓవరాల్గా ఇప్పుడున్న డేటా పాయింట్స్ ప్రకారంగా నిఫ్టీ లెస్ దాన్ 1%లోనే క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 0.5% దగ్గర క్లోజ్ అయింది. వర్రీ అవ్వక్కర్లేదు. రెండు వెయిటేజ్ స్టాక్స్లో యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటి కొన్ని వెయిటేజ్ కంపెనీస్ ఏవైతున్నాయి, రిలయన్స్, ఇవి కొంచెం డ్రాగ్ అయినాయి. సో దానివల్ల నిఫ్టీలో ఫాల్ చూసాం. థర్డ్ వన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా మనకేం చూపించట్లేదు, అంటే ఫాల్ అవుతుందని మనకి వ్యూ చూపించట్లేదు. ఇంకోటి ఇండియా విక్స్ కూడా ఏం చూపించట్లేదు. మరి ఈరోజు ఫాల్ని ఎలా కన్సిడర్ చేయాలి? ఒక్కసారి ఎప్పుడైనా మార్కెట్ని వైడ్ రేంజ్లో మీరు అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. హయ్యర్ టైం ఫ్రేమ్, నేను 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే ఇక్కడ చూడండి, నిఫ్టీ 24,200 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం ఉంది. వెన్ ఇన్ కమ్స్ టు సపోర్ట్ 23,800 ఉంది. ఈ రెండింటి లెవెల్స్ మధ్యలోనే నిఫ్టీ 50 అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ అండ్ 24,200 అండ్ 23,800. ఈ రెండు లెవెల్స్ ఎనీ సైడ్ మనకి మొమెంటమ్ ఇస్తే, అంటే బ్రేక్ అయితే మనం డైరెక్షన్ మొమెంటం చూడొచ్చు. ఈ రెండు బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఈ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 23,800 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వలేదు, 24,200 అప్ సైడ్ బ్రేక్ అవ్వలేదు. రెండు బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఈ రేంజ్లోనే మేబీ నిఫ్టీ 50లో మూమెంట్ అయితే మాత్రం మనం చూడొచ్చు. ఇది అనదర్ పాయింట్. అయితే 24,200, 23,800 వైడ్ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్లో ఉన్నంత వరకు ఫాల్ వస్తుంటే మేబీ ఒకవేళ వస్తే ఇంతవరకే రావచ్చు అంతని అర్థం. ఒకవేళ బౌన్స్ అవుతుంటే ఇంతవరకే వెళ్ళొచ్చు అంతని అర్థం. ఈ రేంజ్లో మోస్ట్లీ ఒక వాలటైల్ మొమెంటం చూస్తాం, అంటే ఒకరోజు పడడం, ఒకరోజు పెరగడం, లేదా ఇక్కడ వరకు స్లోగా ఫాల్ అవ్వడం అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి స్లోగా పెరగడం, ఇట్లాంటి కైండ్ ఆఫ్ సినారియోసే మనం మార్కెట్లో చూడడానికి ఛాన్స్ ఉంటుంది. నా పాయింట్ అయితే మాత్రం వాలటైల్ మొమెంటం కంటిన్యూ అవుతుందని నేనైతే మాత్రం అనుకుంటున్నా. ఇది మేజర్గా అయితే మాత్రం. డైరెక్షన్ మొమెంటం అయితే మాత్రం ఈ లెవెల్స్ బ్రేక్ అయినంత వరకు డైరెక్షన్ మొమెంటం రాదు. అండ్ ఇంకోటి, మార్కెట్స్లో ఆ మైనర్ ఫాల్ అయినా ఈరోజు ఎందుకు వచ్చిందని మీరు అనొచ్చు. మెయిన్ పాయింట్ కోటక్ బ్యాంక్ డ్రాగ్ చేయడం అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఆ క్రూడ్ ఆయిల్ పరంగా మళ్ళీ కూడా కన్సర్న్స్ రైజ్ అవ్వడంతో ఆయిల్ ప్రైజెస్ ఈరోజు 1% పైన పెరిగినాయి. క్రూడ్ 1% అబోవ్ పెరగడంతో ఈరోజు రిలయన్స్ స్టాక్లో కూడా కొంచెం డిక్లైన్ అనేది మనం చూడగలిగాం. ఇవి మేజర్ అప్డేట్స్ అయితే, అందుకే ఆ మైనర్ ఫాల్ కూడా మనం చూసాం. ఇంకోటి, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి థర్స్డే రిజెక్షన్ అవుతూ డౌన్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి అది కూడా కొంచెం డ్రాగ్ చేసిందని నేను అనుకుంటున్నా. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అని అంటే, టెక్నికల్గా మనకి 24,200 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా అనిపిస్తుంది. ఇది మెయిన్గా. మరి గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే డౌ జోన్స్ కరెంట్లీ 210 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ 300 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా మిక్స్డ్లో ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ అయితే మాత్రం, ఏషియన్ మార్కెట్స్ మెయిన్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయినాయి. ఫ్యూచర్స్ ఇప్పుడు రైట్ నా కొంచెం పాజిటివ్ సైడ్ టర్న్ అయినాయి. అండ్ మేజర్గా డౌ జోన్స్, నాస్డాక్ రెండు కూడా పాజిటివ్గా టర్న్ అవడం, దాంట్లో 1% నాస్డాక్ అయితే మాత్రం సపోర్ట్ చేసింది. నాస్డాక్ ఏదైతే 1% పాజిటివ్ సైడ్ వెళ్ళడం సపోర్ట్ చేసిందో ఇది మార్కెట్స్కి కొంచెం బూస్టప్ ఇచ్చే పాయింట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద కమోడిటీస్, క్రూడ్ చూడండి, బ్రెంట్ ఆయిల్ 0.5%, మార్నింగ్ ఒకనొక స్టేజ్లో 1% పెరిగింది, బట్ స్లోగా ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అవుతూ డౌన్ సైడ్ అయితే వచ్చింది. క్రూడ్ ఆయిల్ WTI 0.8% మొమెంటం ఇచ్చింది. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ రెండు కూడా లిటిల్ బిట్ స్పైక్ అవ్వడం అయితే మాత్రం మనకి కనపడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ అండ్ బ్రెంట్ ఆయిల్ రెండు కూడా పెరగడం మన మార్కెట్స్కి లిటిల్ బిట్ అంటే వాలటాలిటీ క్రియేట్ అయితే మాత్రం చేసింది. అయితే గ్లోబల్ మార్కెట్స్ పరంగా కూడా మనకి ప్యానిక్ సిచ్యువేషన్ ఏం కనిపించట్లేదు కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఆయిల్ ప్రైజెస్ సడన్గా ఎందుకు పెరిగినాయి? సండే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ US వాళ్ళు అయితే మాత్రం ఇరాన్ యొక్క వాళ్ళు అటాక్ చేసిన దాని ప్రకారంగా అయితే మాత్రం ఇరాన్ యొక్క మిసైల్స్ మీద, డ్రోన్ స్టోరేజ్ మీద, అలానే కోస్టల్ రాడార్ సైట్స్ మీద అయితే మాత్రం US వాళ్ళు అటాక్ చేశారు. ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా మా యొక్క అంటే ఏదైతే సీజ్ ఫైర్ని మనం పెట్టుకున్నామో దాన్ని అయితే మాత్రం వాళ్ళు వైలేట్ చేశారని US చెప్తుంది. US ఆబ్వియస్లీ అటాక్ చేసిన తర్వాత ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా, ట్రంప్ చెప్పిన రీజన్ ఇది. దీని తర్వాత ఇమీడియట్గా ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం US వాళ్ళు చేసిన అటాక్కి బదులిస్తూ ఇరాన్ వాళ్ళు కువైట్లోని, బహ్రైన్లో అటాక్ చేయడం జరిగింది. 8 US మిలిటరీ ఆపరేషన్స్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళు అటాక్ చేశామని చెప్పారు. కొంతమంది ఇంజూర్ అయ్యారని క్లియర్గా అయితే మాత్రం ఇరాన్ మెన్షన్ చేస్తూ చెప్పింది. ఈ అటాక్స్ అనేది ఇలానే కంటిన్యూ అయ్యాయి. బట్ కాకపోతే ఈరోజు మార్నింగ్, మండే మార్నింగ్ వచ్చేసరికి ఇద్దరి మధ్య కూడా ఫైటింగ్ హాల్ట్ అయింది అని మోస్ట్లీ న్యూస్ ఛానల్స్లో అయితే మాత్రం వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఇరాన్ సైడ్ నుంచి కూడా అటాక్స్ కంటిన్యూ అవ్వకుండా అయితే మాత్రం ఉంది. కానీ మన మార్కెట్స్లో న్యూస్ అప్డేట్స్ పరంగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అయితే మాత్రం, అంటే లిటిల్ బిట్ ఫాల్ కూడా రావడానికి కారణం ఏంటో తెలుసా? నేను ఒక అప్డేట్ని చూసాను. అదేంటంటే లాస్ట్ 48 అవర్స్లోని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళే నెంబర్ అనేది
తగ్గిపోయిందంట. అంటే జూన్ 24, 25, 26 వెళ్ళే షిప్స్ ఏవైతే ఉన్నాయో 27, 28 అన్ని ఎక్కువ వెళ్ళలేదంట. సో కంపేర్ టు ద ప్రీవియస్ నెంబర్స్ ఈసారి నెంబర్స్ అంత ఎక్కువగా లేవు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ కానీ రేపు ఈరోజు ఆ నెక్స్ట్ డే నెక్స్ట్ 3 డేస్ ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 డేస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఎక్కువ షిప్స్ కానీ పాస్ ఆన్ అయితే మార్కెట్స్ కొంచెం బ్రీత్ తీసుకుంటాయి. లేదు ఇలానే షిప్స్ తగ్గుతూ వెళ్తున్నాయని అనుకోండి మోస్ట్లీ మార్కెట్స్ పరంగా మళ్ళీ కూడా వాల్టైల్ సిచ్యువేషన్ మనం చూడొచ్చు. రీసెంట్ డేస్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడంతో రోజుకి 80 నుంచి 90 షిప్స్ ఆయిల్ అండ్ అలానే గ్యాస్ ఫెసిలిటీస్ ఉన్న వెజల్స్ ఏవైతే ఉన్నాయి అన్నీ కూడా పాస్ ఆన్ అయ్యేవి. రోజుకి 80 నుంచి 90 ఎక్కడ, లాస్ట్ 2 రోజుల్లో 75 షిప్స్ మాత్రమే పాస్ ఆన్ అవ్వడం ఎక్కడ. సో దీనివల్లనే కన్సర్న్స్ మళ్ళీ రేజ్ అయ్యి మార్కెట్లో వాల్టైల్ మొమెంటం కనిపించింది అనేది నా ఒపీనియన్. మేబీ నెక్స్ట్ 3 డేస్ కానీ ఇట్లాంటిది ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మళ్ళీ నార్మల్ నెంబర్స్ కానీ కంటిన్యూ అయితే మాత్రం మనం మేబీ పాజిటివ్ సైడ్ మార్కెట్స్ అంటే మరి క్రాష్ అవ్వదు, ఈసారి పాజిటివ్ సైడ్ కొంచెం చాపీ టైప్ ఆఫ్ మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో అప్డేట్ కూడా ఉంది. అదేంటి అంటే మన ఇండియన్ మార్కెట్స్ పరంగా కొంచెం ఫాలో అవడం హిందుస్థాన్ యూనిలివర్ ఇవి ఫాలో అయినాయి కదా, దానికి రీజన్ మాన్సూన్ రిలేటెడ్గా అయితే మాత్రం కొంచెం మళ్ళీ డిలే అవడానికి ఛాన్సెస్ ఉంటుందని అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మ్యాప్లో గ్రీన్ కలర్ స్టేట్స్ ఉన్నాయి చూడండి, హర్యానా, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ అలానే వెస్ట్ బెంగాల్. ఈ 4 స్టేట్స్ మాత్రమే ఈ 5 స్టేట్స్ మాత్రమే మాన్సూన్ డిలే అవ్వదని చెప్తున్నారు. రెడ్ కలర్ మార్క్స్ ఉన్నాయి చూడండి, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, బీహార్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ సేమ్ టైం త్రిపుర. ఈ స్టేట్స్ అన్నింటిలో కూడా మోస్ట్లీ మాన్సూన్ డిలే అవడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు. మాన్సూన్ కానీ డిలే అయితే మాత్రం మోస్ట్లీ డెఫిసిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మాన్సూన్ డెఫిసిట్ కానీ పెరిగిందంటే మాత్రం మోస్ట్లీ అగ్రికల్చర్ రిలేటెడ్గా అంటే ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అగ్రికల్చర్ రిలేటెడ్గా ఇంపాక్ట్ పడితే ఎఫ్ఎంసీజీ ఇంపాక్ట్ పడుతుంది. అందువల్ల కూడా మార్కెట్స్లో ఈరోజు మనకి లిటిల్ బిట్ డిక్లైన్ అయితే కనిపించింది. అయితే ఈ రిపోర్ట్ ఇంతకు ముందే చాలా వరకు ఇచ్చారు కదంటే ఐఎండి వాళ్ళు మళ్ళీ క్లారిటీగా అయితే మాత్రం ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది అనదర్ వన్. మళ్ళీ మనకి సెకండ్ హాఫ్లో కొంచెం మార్కెట్స్ వాల్టైల్గా రియాక్ట్ అయినాయి కదా, దానికి రీజన్ ఈరోజు నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ అయితే మాత్రం జరిగింది. ఈ రీబ్యాలెన్సింగ్ పరంగా అయితే మాత్రం మీరు ఇక్కడ చూస్తే నువామా వాళ్ళు ఇస్తున్న దాని ప్రకారంగా ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ చూసుకుంటే ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ అవుట్ఫ్లోస్లో భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతి ఇలా నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్ కొన్ని ఉన్నాయి. మేబీ అందువల్లనే వీటిలో డిక్లైన్ అనేది కనిపించవచ్చు. ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ కూడా అవుట్ఫ్లో కనపడుతుంది, అందుకే మేబీ ఫాల్ రావచ్చు. అండ్ యాడ్ చేసిన దాంట్లో చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది అండ్ సేమ్ టైం వచ్చేసరికి సమ్ అదర్ కంపెనీస్ చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఉంది, శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఉంది. ఏవైతే ఇన్ఫ్లో అవుతున్నాయో అంటే నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ అవుతున్నప్పుడు ఎక్కువగా ఫండ్ ఏ స్టాక్స్లోకి వెళ్తుందనే లిస్ట్ ఇచ్చారో ఆ స్టాక్స్ అన్నీ ఈరోజు నిఫ్టీకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇటువైపు వచ్చేసరికి ఆ స్టాక్స్ పెద్దగా సపోర్ట్ ఇవ్వడం అయితే మాత్రం కనిపించలేదు. ఇది ఎనదర్ రీజన్ సెకండ్ హాఫ్ కొంచెం వాల్టైల్గా ఉండడానికి. ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ 3 డేస్ చూడండి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ యథావిధిగా వెళ్తే పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండో పాయింట్ ఇంకోటి ఏంటో తెలుసా, మార్కెట్ రిలేటెడ్గా అయితే మాత్రం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ కానీ బ్రేక్ చేయగలిగితే కొంచెం పాజిటివ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 24,200 లెవెల్ బ్రేక్ అయితే, లేదనుకుంటే మాత్రం రేపు మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మేబీ ఈ రేంజ్లోనే వాల్టాలిటీ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫాల్ అవ్వడానికి ఫర్దర్ డేస్లో చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సపోర్ట్ లెవెల్ని రీటెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ సపోర్ట్ లెవెల్ పరంగా చూసుకుంటే 23,800 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఫర్ మార్కెట్స్. ఇది అనదర్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నా బిట్ కాయిన్ పరంగా గోల్డ్ పరంగా మాట్లాడుకుంటే బిట్ కాయిన్ వచ్చేసరికి 59,866 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం మార్నింగ్ కూడా ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, 60,000 బిలో ఉన్నంత వరకు మోస్ట్లీ వాల్టైల్ విత్ బీరిష్ షర్ట్ చూస్తామని. అలా అని చెప్పి బీరిష్ షర్ట్ స్ట్రాంగ్ ఫాల్ కనిపించదు, ఎందుకంటే లాస్ట్ 4 డేస్ నుంచి 60,000 దగ్గరికి వచ్చిన తర్వాత బిట్ కాయిన్లోని వీక్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. కానీ ఒక రేంజ్ అయితే మాత్రం బిట్ కాయిన్ క్రియేట్ చేస్తుంది, విచ్ ఈస్ 60,000 to 59,500. ఈ రేంజ్ డౌన్ సైడ్ కానీ వస్తే మాత్రం 59,500 కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయితే మాత్రం మేబీ ఫర్దర్గా మనం డిక్లైన్ చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ కానీ హయ్యర్ సైడ్ 60,000 లెవెల్ కానీ సైకలాజికల్ నెంబర్ కానీ బ్రేక్ చేస్తే స్లోగా మనం 65,500 వరకు మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూలోని ఈ రేంజ్ అప్ సైడ్ కానీ బ్రేక్ చేస్తే మనం 65,500 చూస్తాము. డౌన్ సైడ్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఫాల్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. అయితే మేజర్గా బిట్ కాయిన్ రిలేటెడ్గా యూఎస్ మార్కెట్స్లో కానీ ఎక్కడైనా సివియర్ సెల్ ఆఫ్ కనపడితే ఈజీగా బిట్ కాయిన్ 60,000 బిలియన్ ఉంది కాబట్టి స్ట్రైట్ అవే 50,000 వరకు ఫాల్ కనపడుతుంది. ఒక ఈక్విటీ మార్కెట్స్ కాకుండా మీరు సేఫర్ అసెట్స్ మీద కూడా ఫోకస్ చేయాలనుకుంటే మీ క్యాపిటల్లో ఒక 1% వరకు బిట్ కాయిన్కి అలోకేట్ చేయొచ్చు. కానీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి మంచి యావరేజింగ్ ప్రైస్ కానీ చూస్తే మాత్రం 60,000, 50,000, 40,000, 30,000 అట్లా మీరు చూసుకోవచ్చు. ఇది నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 4,100 ఏదైతే ఉందో
దాని బిలోనే ఇప్పటికీ కూడా ఉంది. ఇంకోటి గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా కంటిన్యూస్గా అంటే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా డిక్లైన్లో ఉండడానికి కారణం ఏంటి అని అంటే గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మళ్ళీ కన్సర్న్స్ రేజ్ అయినాయి. ఈరోజు క్రూడ్ ప్రైస్ ఏదైతే స్పైక్ అయిందో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ ఏవైతే మళ్ళీ తక్కువ షిప్స్ పాస్ ఆన్ అవుతున్నాయో ఇది ఫర్దర్గా ఇన్ఫ్లేషన్ మీద కానీ జీడిపి మీద కానీ సేమ్ టైం వచ్చేసరికి మార్కెట్ యొక్క ఎకానమీ పైన అంటే గ్లోబల్ ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది అనే కన్సర్న్తో గోల్డ్ అండ్ సిల్వర్ పడుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి యథావిధిగా షిప్స్ కంటిన్యూ అయితే గోల్డ్ అండ్ సిల్వర్లో కొంచెం రికవరీ అనేది చూస్తాము. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, కమింగ్ 2 వీక్స్లో అయితే మాత్రం యూఎస్ ఇన్ఫ్లేషన్ ఇండియా ఇన్ఫ్లేషన్ కూడా వస్తుంది. కమింగ్ 2 వీక్స్లో వచ్చేసరికి యూఎస్ ఇన్ఫ్లేషన్ అలానే ఇండియా ఇన్ఫ్లేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఇన్ఫ్లేషన్ డేటా రిలేటెడ్గా కానీ మార్కెట్స్కి పాజిటివ్గా వస్తే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో హయ్యర్ సైడ్ మొమెంటం చూస్తాము. ఎందుకంటానంటే ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో తగ్గాలి. ఇన్ఫ్లేషన్ తగ్గితే ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతారు, ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వెళ్ళవు. సో దానివల్ల ఇప్పుడు రైట్ నో గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా డిక్లైన్ అనేది కనపడుతుంది. సో మోస్ట్లీ నెక్స్ట్ 2 వీక్స్లోని గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నా. లెవెల్స్ పరంగా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ బిలోనే మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి కన్సాలిడేషన్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. గోల్డ్ సిల్వర్ బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 3 థింగ్స్ గైస్, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఒకటి 24/7 ట్రేడ్ చేయొచ్చు, 2 ఎక్స్పైరీ ఉండదు, 3 లెవరేజ్ ఉంటుంది. అకౌంట్ 5 మినిట్స్లో యాక్టివేట్ అవుతుంది. కింద లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినెట్గా మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. నౌ కమింగ్ టు ద ఇంపార్టెంట్ స్టాక్స్, అందులో ఫస్ట్ వన్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు పాజిటివ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కదా. ఈ కంపెనీ రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. అదేంటి అంటే బ్రోకరేజెస్ బయింగ్ టార్గెట్ ఇచ్చారు. వాళ్ళు ఇస్తున్న దాని ప్రకారంగా లాస్ట్ టైం కంపెనీ యొక్క చైర్మన్ అతను చక్రబోర్తి గారు రిజైన్ చేశారు కదా. రిజైన్ చేసేటప్పుడు మోస్ట్లీ నేను ఎథిక్స్ని ఫాలో అవుతాను, సో దానివల్ల నేను రిజైన్ చేస్తున్నానని అతను చెప్పారు. ఏదైతే పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు రిజైన్ చేస్తానని చెప్పారో దాని మీద యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్స్ జరిగినాయని, కంపెనీ రిలేటెడ్గా అట్లాంటివి ఏది ఇంటర్నల్గా కనిపించలేదని అయితే మాత్రం అప్డేట్ ఉంది. అందువల్ల జెఫరీస్ వాళ్ళు వచ్చేసరికి ఈ కంపెనీ మీద అతను చక్రబోర్తి గారు చెప్పిన దాని ప్రకారంగా ఎవిడెన్స్ ఏమీ లేదు, సపోర్టింగ్గా ఏది కూడా ఎలిగేషన్స్ కనిపించట్లేదు. అందువల్ల మేము ఈ కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 32% ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు జేపీ మోర్గన్ వాళ్ళు ఓవర్ వెయిట్ ఇస్తూ 990కి టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్పారు. ఇది ఒక పక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్కి పాజిటివ్ కాబట్టి ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో హయ్యర్ సైడ్ మూమెంటం చూడగలిగాం. పిఎఫ్సి కంపెనీ ఈరోజు డ్రాప్ కనిపించింది, ఆర్ఈసీ కంపెనీ కూడా డ్రాప్ కనిపించింది. కానీ 2 కంపెనీస్కి పాజిటివ్ మూమెంటం ఉందండి. పాజిటివ్ మూమెంటం ఏంటంటే ఈ 2 కూడా పవర్ సెక్టర్ రిలేటెడ్గా ఫైనాన్స్ ఇచ్చే కంపెనీస్ అనమాట. మన ఇండియాలో ఉన్న పవర్ సెక్టర్ రిలేటెడ్లో ఫైనాన్స్ ఇచ్చే కంపెనీస్ 3 మాత్రమే ఉన్నాయి, పిఎఫ్సి, ఆర్ఈసీ, ఐఆర్డిఏని పక్కన పెడితే పిఎఫ్సి అండ్ ఆర్ఈసీ 2 కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్. సో గవర్నమెంట్ కంపెనీసే కదా, ఈ 2 కంపెనీస్ను కలిపి ఒక కంపెనీ కింద మారుద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ కానీ అలానే కానీ మారిస్తే 11 లక్షల కోట్ల లోన్ బుక్ ఈ 2 కంపెనీలు కలిపి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దానికి అప్రూవల్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వచ్చాయని చెప్తున్నారు. ఇది యూజువల్గా పాజిటివ్ 2 అప్రూవ్ అయిపోతాయి. అయితే రేషియో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేంటంటే ఆర్ఈసీ దగ్గర కానీ మీకు 100 షేర్లు ఉంటే పిఎఫ్సివి మీకు 88 షేర్లు వస్తాయని కూడా చెప్తున్నారు. సో ఇంతవరకు కూడా బాగానే ఉంది. ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోండి, ఎందుకంటే ఇంకా రికార్డ్ డేట్ వీళ్ళు ఇవ్వలేదు, ఈ డేట్ లోపే ఉండాలి అని చెప్పి. అయితే ఇంకో అప్డేట్ పరంగా ఉన్నది ఏంటంటే యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ రిలేటెడ్గా ఒక అప్రూవల్ వస్తే సరిపోదు, రెగ్యులేటరీ అప్రూవల్స్ రావాలి, సేమ్ టైం మల్టిపుల్ అంటే షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్స్ రావాలి, గవర్నమెంట్ అథారిటీస్ దగ్గర నుంచి రావాలి, క్రెడిటర్స్ దగ్గర నుంచి రావాలి, వీళ్ళందరి దగ్గర నుంచి రావాల్సింది ఉంది. వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మనం డిసైడ్ అవ్వగలము. లేదు అని అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ ప్రాసెస్ ఇప్పుడు అప్పుడే జరగదు, కొంచెం డిలే అవుతుందని కూడా చెప్తున్నారు. అంటే అప్రూవల్ రావడం పాజిటివ్నే, కానీ ఆ అప్రూవల్ వచ్చింది ఏదైతే ఉందో కరెంట్లీ ఆ అప్రూవల్ రిలేటెడ్గా అయితే మాత్రం మోస్ట్లీ అప్రూవల్ రిలేటెడ్గా టైం టేకన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య కూడా ఇప్పటికీ కూడా షేర్స్ నార్మల్ మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు, కానీ టైం టేకన్ ప్రాసెస్ అయితే ఉంటుందని అప్డేట్ ఉంది. అందువల్ల ఈ స్టాక్స్లో కొంచెం డిక్లైన్ వచ్చింది. పాజిటివ్ పాయింటే, కానీ డిలే అవుతుంది, లాంగ్ టైం తీసుకుంటుందని అనుకునేసరికి ఫాల్ అయితే చూసాం. కోటక్ మహీంద్రా బ్యాంక్ కంపెనీలో ఈరోజు మనం అప్రాక్సిమేట్లీ అంటే 3% ఫాల్ చూసాం కదా. దాని గురించి చెప్పాలి, కోటక్ బ్యాంక్ ఎందుకు 3% ఫాల్ వచ్చింది అనేది. యాక్చువల్గా కోటక్ బ్యాంక్ కంపెనీ రిలేటెడ్గా ఉన్న న్యూస్ ఏంటంటే కోటక్ బ్యాంక్కి ఒక ఇప్పుడు ప్రెజెంట్ రైట్లో మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అశోక్ వాస్వాని గారు ఉన్నారు. ఈ పర్సన్ December 31, 2026 అయితే మాత్రం అతని టర్మ్ ఎండ్ అయిపోతుంది. ఈ టర్మ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా అతన్ని కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదని కంపెనీ అయితే మేనేజ్మెంట్ అయితే మాత్రం చెప్పింది. ఇంకోటి అతన్నే కంటిన్యూ చేయాలని మేము అనుకోవట్లేదు, కొత్త CEO కింద మేము ఆల్రెడీ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాం, కొత్త పర్సన్ని అలొకేట్ చేసుకోవాలని అయితే మాత్రం చెప్పారు. అయితే
నొమూరా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మేనేజ్మెంట్ రిలేటెడ్గా అంటే కంపెనీ సీఈఓ మారినా ఎండీ మారినా కానీ కొత్త ఎండీ ఎక్స్పీరియన్స్డ్ పర్సనే వస్తారు, వాళ్ళ స్ట్రాటజీస్ అలానే కంటిన్యూ అవుతాయని కోటక్ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పారు. దాన్ని బ్రోకరేజెస్ కూడా బిలీవ్ చేస్తూ బై రికమెండేషన్ ఇస్తూ 12% టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు. జెఫ్రీస్ వాళ్ళు కూడా బై రికమెండేషన్ ఇస్తూ 450కి టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు. బ్యాంక్స్ యొక్క సీనియర్ మేనేజ్మెంట్ ఇంకా అలానే ఉంది కాబట్టి బ్యాంక్ స్ట్రాటజీస్ అలానే ఉంటాయనేసి, అంటే బేసిక్గా సీఈఓ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొత్త సీఈఓ వచ్చిన తర్వాత కన్సర్న్స్ రేజ్ అవుతాయి యూజువల్గా. ఎందుకంటే పాత సీఈఓకున్న ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో అదే, అంటే పాత సీఈఓకున్న మేనేజ్మెంట్ విజన్ ఏదైతే ఉందో అదే విజన్ కంటిన్యూ కొత్త సీఈఓ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ బ్యాంక్ స్ట్రాటజీ అలానే కంటిన్యూ అవుతుంది ఎవరు వచ్చినా కూడా అని మేనేజ్మెంట్ చెప్పడంతో బ్రోకరేజెస్ వీటి మీద పాజిటివ్ టార్గెట్ ఇచ్చారు. కానీ షార్ట్ టర్మ్లో వచ్చేసరికి అంటే ఓల్డ్ సీఈఓ ఉండరు అని అనేసరికి ఇన్వెస్టర్స్ డైజెస్ట్ చేసుకోలేక ఈ స్టాక్లో డిక్లైన్ అనేది చూడగలిగాం, అంటే సెల్ చేశారు ఇన్వెస్టర్స్. పెర్సిస్టెంట్ సిస్టమ్ కంపెనీ ఈరోజు 10% ఫాలో అయింది. యాక్చువల్గా పెర్సిస్టెంట్ సిస్టమ్ కంపెనీకి పాజిటివ్ ఉంది. ఆ పాజిటివ్ ఏంటంటే ఈ కంపెనీకి జర్మనీలో ఒక కంపెనీ ఉంది, ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. ఆ కంపెనీ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెర్సిస్టెంట్ సిస్టమ్ వాళ్ళు జర్మనీలో ఉన్న ఒక కంపెనీని బై చేస్తున్నారు అనమాట. ఆ కంపెనీ పేరు నగారో ఎస్సీ అనమాట. ఈ కంపెనీని అప్రాక్సిమేట్లీ 81 యూరో పెర్ షేర్ అయితే మాత్రం వీళ్ళు కొనబోతున్నారు. అప్రాక్సిమేట్లీ దానికోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ $1.4 బిలియన్. ఇది 140% ప్రీమియం అనమాట. అంటే సింపుల్ చెప్పాలంటే ₹100 ఒక స్టాక్ ఉంటే $240 ఇచ్చి వీళ్ళు కొంటున్నారు. అంత ఓవర్ వాల్యుయేషన్లో ఇంత డబ్బులు పెట్టి కొనడం మేబీ కంపెనీ రిలేటెడ్గా కొంచెం రిస్కెస్ట్ డెసిషన్ ఏమో అని ఇన్వెస్టర్స్ థింక్ చేస్తున్నారు. అంతేకాదు కంపెనీకి పీర్ కంపారిజన్ చూస్తే వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే ఈ కంపెనీ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. ఇంత ఓవర్ వాల్యుయేషన్లో ఉన్న టైంలోనే ఇలాంటి రిస్కెస్ డెసిషన్ తీసుకునేసరికి పెర్సిస్టెంట్ సిస్టమ్ కంపెనీలో అయితే మాత్రం మనం 8% ఫాల్ అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు అపోలో మైక్రో సిస్టమ్ కంపెనీ ఈరోజు హయ్యర్ సైడ్ మొమెంటం చూసాం కదా. దానికి ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీకి బేసిక్గా అపోలో మైక్రో సిస్టమ్ వాళ్ళు 2 కంపెనీలకి బిగ్గెస్ట్ సప్లయర్స్ అనమాట. ఒకటి వచ్చేసరికి బిఎల్, ఇంకోటి బీడిఎల్. ఈ 2 కంపెనీస్లో బిఈఎల్ వచ్చేసరికి 30,000 crores క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రోగ్రామ్ రిలేటెడ్గా 30,000 కోట్ల ఆర్డర్ అయితే మాత్రం వచ్చింది. సో ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ కంపెనీ రిలేటెడ్గా చెప్తున్న డేటా పాయింట్ ఏంటంటే ఈ ఆర్డర్ ఏదైతే వచ్చిందో 30,000 కోట్లు, ఈ 30,000 కోట్లకి మోస్ట్లీ ఎంతో కొంత అయినా కానీ సప్లై రిలేటెడ్గా ఆర్డర్ అనేది ఈ అపోలో మైక్రో సిస్టమ్స్కి వస్తుందనే రీజన్ తోటి ఈ స్టాక్లో మనకి హైయర్ సైడ్ మొమెంటం కనిపించింది. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఒక స్కూల్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తున్నారు అనుకోండి, ఆ స్కూల్ బుక్స్ ఎవరో ఒకరి ద్వారా స్టేషనరీ వాళ్ళతో మాట్లాడుకుంటారు కదా. స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుంది అనుకోండి, ఆబ్వియస్లీ ఆ స్టేషనరీ వాళ్ళకి బుక్స్ ఆర్డర్స్ పెరుగుతాయి కదా. ఎగ్జాక్ట్లీ వీళ్ళకి 30,000 కోట్లు ఆర్డర్ ఏదైతే వచ్చిందో దానికి రిలేటెడ్గా, అంటే ఈ కంపెనీకి సప్లై చేసే వాళ్ళు ఈ కంపెనీ ఒక పోర్షన్ కాబట్టి బెనిఫిట్ ఇండైరెక్ట్గా ఇది పొందుతుందని రీజన్తో ఈ స్టాక్లో హైయర్ సైడ్ మొమెంటం కనిపించింది. నెక్స్ట్ వన్ హెక్సావేర్ టెక్నాలజీ కంపెనీ ఈరోజు అప్ సైడ్ మొమెంటం చూడడం మనం చూసాం కదా. హెక్సావేర్ టెక్నాలజీ ఈరోజు 7% పెరగడానికి ఆంథ్రోపిక్ అని ఏ రిలేటెడ్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ రిలేటెడ్గా త్రూ ఆ కంపెనీ సర్వీసెస్ని యూజ్ చేసుకొని సో వీళ్ళైతే మాత్రం సెల్ చేయడానికి అమెజాన్ బెడ్రోక్కి సెల్ చేయడానికి ఆథరైజేషన్ సెల్ చేయడానికి అయితే మాత్రం హెక్సావేర్కి అయితే మాత్రం రైట్స్ వచ్చినాయి. దానివల్ల ఈ కంపెనీలో 5% మొమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. హెచ్ఏఎల్ కంపెనీలో ఈరోజు డిక్లైన్ రావడం మనం చూసాం, కానీ హెచ్ఏఎల్ కంపెనీకి ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. అదేంటంటే హెచ్ఏఎల్ వాళ్ళు ₹10 అంటే ఒక షేర్కి ₹10 చొప్పున డివిడెండ్ అనౌన్స్ చేశారు. రికార్డ్ డేట్ August 14 ఇచ్చారు. August 14 లోపు ఈ కంపెనీ షేర్స్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి వచ్చేసరికి ₹10 కంపెనీ డివిడెండ్ అయితే మాత్రం పే అవడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంది. నెక్స్ట్ వన్ ఆస్ట్రల్ రిలేటెడ్ కంపెనీ ఈరోజు 10% ఫాల్ వచ్చింది. ఆస్ట్రల్ రిలేటెడ్గా ఒక కన్సర్న్ అయితే మాత్రం ఉంది. వీళ్ళు బిజినెస్ రీస్ట్రక్చరింగ్ చేస్తున్నారు. వాట్ ఈజ్ మీన్ బై రీస్ట్రక్చరింగ్? లెట్స్ సే ఎగ్జాంపుల్, రిలయన్స్లోని జియో ఉంది, జియోని బయటికి తీసేసి రిలయన్స్ కంప్లీట్గా మళ్ళీ షేర్ స్ట్రక్చరింగ్ చేస్తున్నారు అనుకోండి. అంటే ఇంతకుముందు జియో ఫైనాన్స్ చేశారు చూడండి, రిలయన్స్లోనే ఒక 100 షేర్లు ఉన్న వాళ్ళకి జియో ఫైనాన్స్ రిలేటెడ్గా ఒక 88 షేర్లు ఇస్తామని ఇలా చేశారు కదా. అట్లా ఆస్ట్రల్లో కూడా ఆస్ట్రల్ కెమికల్ బిజినెస్ ఉంది. ఈ కెమికల్ బిజినెస్ని సపరేట్గా డీమెరిజ్ చేసి లిస్ట్ చేస్తాను అంటున్నారు. ఆస్ట్రల్ కెమికల్ బిజినెస్ మోస్ట్లీ 10,000 crores అయితే మాత్రం ఈ కెమికల్ బిజినెస్ రిలేటెడ్గా మార్కెట్ క్యాపిటల్ అని కూడా చెప్తున్నారు. సో దీని రిలేటెడ్గా ఇప్పుడు మనం చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఆస్ట్రల్ రిలేటెడ్గా చాలామంది బ్రోకరేజెస్ అయితే మాత్రం అలా డీమెర్జ్ చేయడం వల్ల బిజినెస్లు అన్నీ కూడా కన్సాలిడేట్ కాకుండా స్టాండ్ అలోన్ ప్రాఫిట్స్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది ఆస్ట్రల్కి పాజిటివ్ అనే చెప్తున్నారు. ఆస్ట్రల్ రిలేటెడ్గా ఇంతకుముందు ఒక కంపెనీ వచ్చేసరికి బయటకు వచ్చేసింది, అదే కంపెనీని ఇప్పుడు మెర్జ్ చేద్దామని కూడా అనుకుంటున్నారు. సో ఒక కంపెనీని మెర్జ్ చేసుకుంటున్నారు, ఇంకొక కంపెనీ యొక్క బిజినెస్ వచ్చేసరికి డీమెర్జ్ చేస్తూ సెపరేట్ స్టాక్ మార్కెట్ ఎంటిటీగా వీళ్ళు లిస్ట్ చేస్తున్నారు. కానీ ఈ రీస్ట్రక్చరింగ్
మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లోని ఎక్కడైనా కానీ మోస్ట్లీ షేర్ రిలేటెడ్గా స్ట్రక్చర్ చేంజ్ అవ్వచ్చు. అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఈ ఆస్ట్రల్ కెమికల్ రిలేటెడ్గా బిజినెస్ అనేది ఇంతకుముందు ఇందులో యాడ్ అవ్వడం వల్ల దాని ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఉండొచ్చు. ఇప్పుడు డీమెర్జ్ అయిపోవడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ మారిపోతున్నాయి కూడా. సో ఏదైనా జరగచ్చు అనే రీజన్ తోటి ముందుగానే ఫియర్తో ఫాలో అయితే వచ్చింది. యూజువల్గా ఇది పాజిటివ్, కానీ నెగిటివ్గా డిక్లైన్ అయితే చూసాం. బజాజ్ ఆటో కంపెనీలో ఈరోజు 5 to 6% డ్రాప్ అయితే మనం చూసాం. బజాజ్ ఆటో వాళ్ళు బైబ్యాక్ అయితే మాత్రం అనౌన్స్ చేశారు. యూజువల్గా ఇది పాజిటివ్. ఈ బైబ్యాక్ వల్ల మోస్ట్లీ కంపెనీ వాళ్ళు వచ్చేసరికి 12,000 రూపీస్, ఒక షేర్కి 12,000 రూపీస్ పెర్ షేర్ అయితే మాత్రం వీళ్ళు బైబ్యాక్ తీసుకుంటున్నారు. బైబ్యాక్ తీసుకుంటున్నారంటే కంపెనీ రిలేటెడ్గా రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. అది పాజిటివ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకోటి July 7th అయితే మాత్రం కంపెనీ వాళ్ళు వచ్చేసరికి లాస్ట్ డేట్ పెట్టారు. సో ఈలోపు ఎవరైతే బైబ్యాక్ రిలేటెడ్గా బై చేద్దాం అనుకుంటున్నారో ఎవరైనా బజాజ్ ఆటోని అయితే మాత్రం బై చేసుకోవచ్చు. ట్రాన్స్రైల్ లైటింగ్ రిలేటెడ్ కంపెనీ రిలేటెడ్గా ఈరోజు పాజిటివ్ సైడ్ మొమెంటం చూసాం. యాక్చువల్గా ఈ కంపెనీకి వచ్చేసరికి 459 crores ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ కూడా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ రిలేటెడ్గా ఆర్డర్ ఇది బేసిక్గా ట్రాన్స్రైల్ లైటింగ్ రిలేటెడ్ కంపెనీకి అయితే మాత్రం మనం పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.